వామ్మో! ఇది స్విట్జర్లాండ్ కాదు, కాశ్మీర్ అంతకంటే కాదు. ఇది మన ఆంధ్రాలో ఉన్న స్వర్గం. క్లౌడ్స్ భూమిని తాకినట్టు, హిల్స్ మీద సన్ రైజ్ నడిచినట్టు ఒక్కసారి ఇక్కడికి వస్తే మళ్ళీ సిటీకి వెళ్ళడం కష్టమైపోతుంది. మరి ఎర్లీ మార్నింగ్ ఈ రోడ్లో ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటే సిటీ వెనకబడిపోతుంది, నాయిస్ తగ్గిపోతుంది, స్పీడ్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నైట్ క్యాంప్ ఫైర్, ఎర్లీ మార్నింగ్ బెస్ట్ సన్ రైజ్ విత్ గ్రీన్ వ్యాలీ, చుట్టూ గ్రీనరీ, మధ్యలో వాటర్, చుట్టూ చల్లటి గాలి, గాలిలో ఫ్రెష్ స్మెల్ మనకు తెలియకుండానే మూడు మార్చేస్తాయి. వెల్కమ్ టు ద బ్యూటీ ఆఫ్ ఆంధ్ర, అరకు వ్యాలీ. మరి అలాంటి అందమైన అరకు జర్నీ స్టార్ట్ చేయడం కోసం నా జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఫ్రమ్ హైదరాబాద్ నుంచి అరకు వెళ్ళడానికి మనకి బెస్ట్ డెస్టినేషన్ వైజాగ్ వరకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. వైజాగ్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత మీకు బయటే లెఫ్ట్ సైడ్లోనే మీకు బైక్ రెంటల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు బైక్ రెంటల్ తీసుకోవాలంటే అక్కడ తీసుకోండి బెస్ట్. అండ్ అంతేకాకుండా కార్ రెంటల్స్ కావాలన్నా సరౌండింగ్స్లో ఉంటాయి, కార్ కూడా రెంటల్స్ ఉంటాయి. కాదు మేము ట్రైన్కి వెళ్తామంటే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది, కాకపోతే ఎర్లీ మార్నింగ్ 6:40కి మాత్రం ట్రైన్ ఉంటుంది. అంతకుమించి మీరు ఇంకో వేరే ట్రైన్కి వెళ్ళడానికి కూడా కుదరదు. కిరణ్ స్పెషల్ ట్రైన్. అరకు బైక్ మీద వెళ్ళడం అంటే డెస్టినేషన్ కోసం కాదు, ప్రతి మీటర్ మ్యాటరే. రోడ్ స్మూత్గా ఉంటాయి, టర్న్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. బైక్లు కంట్రోల్ చేయడం కాదు కానీ ఎమోషన్ కంట్రోల్ చేయడం కష్టం. ఈ ఘాట్ రోడ్లలో డ్రైవ్ చేయడం అంటే బైక్ని కంట్రోల్ చేయడం కాదు, ఒకటే ఒకటి రూల్: స్లో డౌన్. ప్రతి టన్నెల్లో న్యూ ఫ్రేమ్, ప్రతి బెండ్ దగ్గర ఒక ఫోటో. బైక్ ఇంజిన్ సౌండ్ ప్లస్ సౌండ్, ఇది రియల్ అవసరం. ఎర్లీ మార్నింగ్ వనజంగి బైక్ రైడ్ అంటే ఒక డ్రీమ్, చాలామందికి ఉన్న డ్రీమ్. క్లౌడ్స్ పక్కకి వెళ్ళడం కాదు కానీ క్లౌడ్స్ మన ముందు నడుస్తున్నట్లు ఉంటాయి. బైక్ పక్కన స్టాండ్లో పెట్టి మనం నేచర్ ముందు స్టిల్ ఇస్తే ఉంటుంది. చెప్పడం కాదు కానీ ఆ రోజు, ఆ క్షణం నేను ఫీల్ అయిన మూమెంట్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై జర్నీ. ఒకవేళ వనజంగి మిస్ అయితే మీ జర్నీ హాఫ్ ఫిల్ అయినట్టే, ఫుల్ ఫిల్ అయినట్టు కాదు. నెక్స్ట్ మేము వెళ్ళబోయే డెస్టినేషన్ చాపరాయి వాటర్. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ జారడానికి సులభంగా, చూడడానికి ఆనందంగా ఉండే ఒక వాటర్ ఫాల్. చాలా చాలా ఈజీగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు, కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం జరిగే ప్రమాదాలు వేరే. ఈ మధ్యలోనే వస్తుంది ఒక ఫ్లవర్ గార్డెన్, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అనుకుంటూనే కడిగి వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళిపోయాను. కడిగి వాటర్ ఫాల్స్ నుంచి దూరం నుంచి చూస్తే ఒక చిన్న దారలాగా అనిపిస్తుంది, కానీ దాని నిజ స్వరూపం చూడాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. అరకు నార్మల్ టైంలో వెళ్ళడం కంటే సీజన్లో వెళ్తే అదొక లైఫ్ టైం మెమరీ. సీజన్లో ఇలాంటి ఫ్లవర్స్ కూడా ఉంటాయి, ఇలాంటి ఫ్లవర్స్ కూడా కవర్ చేశారండి. నా సైడ్ నుంచి ఒకటే ఒక సజెషన్: అరకు వెళ్ళామా వచ్చామా ఫొటోస్ దిగామా అన్నట్టు కాకుండా వెళ్ళేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రతి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ప్రతి ప్లేస్లో ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. సిటీలో ఏం కోల్పోయాం కూడా ఇక్కడికి వస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రమ్ మై సైడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ అరకు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూస్తూనే ఉంటారు, అక్కడే టైం సరిపోదు. కానీ కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళే ప్లేసు ప్రతి స్టెప్ రిస్క్ ఉన్నా ఒక్కొక్కసారి ఇలాంటి రివార్డులు కూడా దొరుకుతాయి. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ నేచర్లో ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఎంత పైనుంచి పడుతూ ఉంటే చూడడానికి చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ చాలా సేఫ్గా ఉండండి. మరీ చెప్తున్నా, వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న బొర్రా కేవ్స్కి వెళ్ళినా పర్లేదు, లేదా బొర్రా కేవ్స్కి వెళ్ళి ఇవన్నీ కంప్లీట్ చేసినా పర్లేదు. బొర్రా కేవ్స్ మాత్రం మర్చిపోకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫొటోస్ దిగాలనుకున్న వాళ్ళకి మాత్రం అదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఈ ట్రావెల్ జర్నీలో నేను కంప్లీట్ చేసుకున్న ప్లేసెస్లో మెయిన్గా మీరు కంప్లీట్ చేయాల్సిన ప్లేస్లో ఉండాల్సింది బొర్రా కేవ్స్ కూడా. ఈ బొర్రా కేవ్స్ అనేది మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే ఫీల్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కలర్ఫుల్ లైట్స్ మధ్యలో ఉన్న స్టోన్స్, ఈ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని గురించి సపరేట్ వీడియో చేసి నేను పెట్టాను మన ఛానల్, చూడండి ఎలా ఫామ్ అయినాయి ఏంటి అనేది ప్రతి దాని గురించి కూడా క్లియర్గా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నేను చూడాల్సిన ప్లేసెస్ ఏమన్నాయి ప్రతిదీ చెప్తాను, వినండి. అరకులో చూడాల్సిన ప్లేసెస్, మెయిన్గా మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ ఒకటి, అండ్ అలాగే కటికి వాటర్ ఫాల్స్ ఒకటి. ఈ రెండు వాటర్ ఫాల్స్ మెయిన్గా మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి, కొంచెం అడ్వెంచరస్గా ఉండాలి అనుకుంటే చాపరాయి వాటర్ ఫాల్స్, ఫ్యామిలీస్తో మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే కటికి వాటర్ ఫాల్స్. ఓకేనా? ఈ రెండు వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఎవరున్నా సరే ఈజీగా వెళ్ళాల్సిన ప్లేసు, కొంచెం ఫొటోస్కి బాగుండే ప్లేస్ ఏమైనా ఉందంటే అది బొర్రా కేవ్స్. ఈ బొర్రా కేవ్స్, ఈ రెండు వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ జర్నీని అయితే స్టార్ట్ చేయండి. మీ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అరకు నుంచి బొర్రా కేవ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అరకు నుంచి డైరెక్ట్గా పాడేరు రూట్ స్టార్ట్ చేయండి. ఈ పాడేరు రూట్లో ఏముంటాయి? పాడేరులో మనకు మెయిన్గా బెస్ట్ బ్యూటిఫుల్ నేచర్సే కాకుండా వనజంగి హిల్ స్టేషన్ ఉంది. ఈ వనజంగి హిల్ స్టేషన్కి వెళ్ళాలంటే మీరు ఆ లొకాలిటీలో ఉన్న క్యాంపింగ్ గ్రౌండ్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు.
ఎందుకంటే వనజంగ పైన మీకు స్టే చేయడానికి అలవలేదు. సో సరౌండింగ్స్లోనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సన్రైజ్కి అండ్ అలాగే ఆ పాల సముద్రంలో ఉన్న మేఘాలని చూడాలంటే ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా మీరు స్టార్ట్ అవ్వాల్సింది. మీరు ఒకవేళ వనజంగి సరౌండింగ్స్లో స్టే చేసి ఉంటే, లేదా సరౌండింగ్స్లో స్టే చేయలేదనుకుంటే మీరు ఇంకా ముందు నుంచే బయలుదేరాల్సి వస్తాయి అరకు ఆ సైడ్లో. ఎందుకంటే అరకు నుంచి మనకి ఈ వనజంగి వరకు నియర్లీ 60 to 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అందుకే మీరు ప్లాన్ చేసుకుంటారండి. ఈ వనజంగి మరీ చెప్తున్నా, మీరు వెళ్తే వనజంగి ఒకవేళ మిస్ అయ్యి వచ్చినా లేదా ఇక్కడికి వాటర్ ఫాల్స్ మిస్ అయ్యి వచ్చినా ఫుల్ఫిల్గా అయినట్టు కాదు మీ ట్రిప్. సరే, ఇప్పుడైతే ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చే వాళ్ళందరికీ చూడాల్సిన ప్లేసెసే కాకుండా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ కూడా చెప్తాను. అలాగే ఇంకా మెయిన్గా మన లిస్టులో యాడ్ చేసుకోవాల్సింది మెయిన్గా రీసెంట్గా ఓపెన్ చేసిన వుడెన్ బ్రిడ్జ్. ఈ వుడెన్ బ్రిడ్జ్, కాఫీ ప్లాంటేషన్ ఈ రెండు ఒకే ప్లేస్లో ఉంటాయి. కాఫీ ప్లాంటేషన్ మధ్యలోనే వుడెన్ బ్రిడ్జ్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ మొత్తం కూడా వుడెన్ బ్రిడ్జ్లో ఉన్నది. సో వుడెన్ బ్రిడ్జ్ అనేది మెయిన్గా మీరు కుదిరితే ఎర్లీ మార్నింగ్ 10 AM to 11 AM లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి చూసుకోండి. ఎందుకంటే చెట్ల మధ్యలో ఉంచి మనకి సన్ రైజ్ పడుతూ ఉంటాయి. ఫొటోస్కి అయితే సూపర్గా ఉంటుంది లొకేషన్. వీడియో ఎక్కడ వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే కన్ఫర్మ్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు నేను క్లియర్గా ఎక్కడ స్టే చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్ చెప్తాను. ఇప్పుడు మీకు రైట్ టు లెఫ్ట్ సైడ్లో మీకు లైటింగ్స్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి కనపడుతూ ఉన్నాయి కదా, అవే క్యాంపింగ్ టెంట్స్. అక్కడైతే మీరు క్యాంపింగ్ అనేది స్టార్ట్ చేయొద్దు, స్టే చేయొద్దు. ఎందుకంటే క్యాంపింగ్ అనేది స్టార్టింగ్లోనే మనకి అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో అవి ఏంటంటే అవే మనకి ఉన్నాయనుకుని వెంటనే మనం తీసుకుంటూ ఉంటాం. ఇవి ప్రైజెస్ అనమాట. నియర్లీ 1500 వరకు తీసుకుంటూ ఉంటున్నారు ఇన్ సీజన్ అంటే ఏమీ లేదు. మన వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వింటర్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఉన్న మొత్తం మంత్ ఏదైతే ఉందో నవంబర్, డిసెంబర్, జనవరి మిడ్ వరకు కూడా మనకి అది సీజన్ లెక్కే. మనకి అరకు అంతేకాకుండా కొన్ని నార్త్ సైడ్స్లో ఉన్న మనాలి అన్ని ప్లేసెస్ కూడా మనకి వింటర్లో సీజన్ అన్నట్టు. సో ఎందుకంటే మనకి ఫుల్ ఫ్లెజ్ ఫాగ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే ఎక్కడ స్టే చేయాలంటే క్లియర్ చెప్తాను. ఒకవేళ మీరు అరకులో స్టే చేయాలనుకుంటే అరకులో స్టే చేయడం కంటే ఒకవేళ వనజంగిలో స్టే చేయడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే వనజంగిలో మనం ఎర్లీ మార్నింగ్ మీరు అరకులో స్టే చేసి నియర్లీ 70 కిలోమీటర్స్ ఫ్రమ్ అరకు టు వనజంగి. సో 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఎర్లీ మార్నింగ్ మీరు ఎక్కడ వ్యూ చూస్తారు? ఎర్లీ మార్నింగ్ 7 దాటిందంటే వ్యూ అనేది ఉండదు. సో అలా వ్యూ మిస్ అవ్వకూడదంటే మీరు ఖచ్చితంగా, నా ఒపీనియన్ ఏంటంటే అరకులో చూడాలనుకుంటే ఆ ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటే మాత్రం అరకులో స్టేజెస్ చూసుకోండి, కవర్ చేసుకోండి. ఆఫ్టర్ ఇవన్నీ కూడా ఇది కూడా చర్చ్ వ్యాలీ, అరకు వ్యాలీ చర్చ్ అంటారు దీన్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొన్ని మూవీ షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరిగినవి కూడా ఉన్నాయి ఇందులో. ఓకేనా? సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక హిల్ స్టేషన్ లాగా ఉంటుంది. చూడండి, వెళ్ళే వాళ్ళు ఎవరంటే రోడ్ సైడ్లో ఉంటుంది. పర్టికులర్గా ఛార్జ్ ఏమి ఉండదు, మనకి వెళ్ళొచ్చు, చూసి రావచ్చు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ వనజంగ్ వెళ్ళాలనుకుంటే వనజంగ్ దగ్గరలో పాడేరు దాటి వనజంగ్ హిల్ స్టేషన్ కింద అయితే మనకి క్యాంపింగ్ టెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో వెళ్ళే ముందు అయితే ఒకవేళ మీకు కావాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే ఒక వాట్సాప్ గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి చెక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది. అదొకటే కాదు, చాలా స్టేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేనేమి ఎక్స్పెక్ట్ చేయను మీ దగ్గర నుంచి. కాకపోతే జెన్యున్గా నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.